లెక్కలు మీరు ఇచ్చారు, 2కి 2 4 చేశాను, 4 4 8 చేశాను, అవును ఇంప్రూవ్మెంట్ చేశాను అన్నాడు. సరే భలే నమ్మకమైన దోషుడు, ఓకే అన్నాడు. నీదేది నాను అని అడిగాడు. ప్రభువా, నువ్వు ఇత్తన చోటనే కోయగలవు, అంత గొప్పవాడు కనుక నేను దాన్ని ఒక మట్టిలో కప్పెట్టాను అన్నాడు. అంటే దేవుడు ఇత్తన చోటునే కోయగలడు, అంటే అద్భుతాలు గాలిలోనే సృష్టించేస్తాడు దేవుడు, ఎక్కడికెక్కడే వచ్చేస్తాయి అని. నువ్వు శక్తివంతుడు కనుక అది ఒకటిచ్చిన దాన్ని అలాగా నేను దాశాను అన్నాడు. అప్పుడు అది తీసుకొని ఇలా తే అన్నాడు. తీసుకొని ఆ ఒకటి ఉన్నది, ఆ జంగెట్టు ఉన్న తుడిసి అది ఈ 2కి 2 4 4 8 చేసిన డెవలప్మెంట్ చేసినట్టు తీసాడు ఆ ఒక్క నాణ్యాన్ని. అంటే దేవుడు ఇత్తన చోటను కొయ్యగలడని, అంటే ఇత్తనాలు వేయగానే పంట కోసేసేయగలడు.